అచ్చేదిన్ అన్నారు, కానీ ఒక పేదవాడికి సచ్చేదిన్. 10 years బ్యాక్ ఒక సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్ నియర్లీ 72 రూపీస్ ఉండేది. ఈరోజు 182 రూపీస్ అయిందండి. నియర్లీ 130% ఎక్కువగా పెరిగింది. రైస్ ఒక 10 years బ్యాక్ 25 రూపాయల కిలో ఉండే, ఈరోజు 54 రూపీస్ అయింది. అదేవిధంగా ఏ వస్తువు తీసుకున్నా సరే రేట్లు అయితే చాలా బీభత్సంగా పెరిగాయి. అవునంటారా కాదంటారా? సో ఇప్పుడు గవర్నమెంట్ మనకి బుల్లెట్ ట్రైన్స్ ఇస్తానని ఉంటుంది, మన గవర్నమెంట్ గరీబ్ రథ్ అని ఉంటుంది, ఇలా పలు రకాలైనటువంటి బెనిఫిట్స్ ఇస్తాము, చాలా ఫాస్ట్గా వెళ్ళొచ్చు అని చెప్తుంది. నాకు అర్థమైంది ఏంటనంటే, నిత్యావసర వస్తువులే ఇంత భయంకరమైనటువంటి రేట్లు ఉంటే సిలిండర్ 400 ఉండే 900 అయింది, పెట్రోల్ 68 ఉండేది అది కాస్త 110 రూపాయలు అయింది. నిత్యావసర సరుకులు, నిత్యావసర వస్తువులు ఇంత రేట్ అయినప్పుడు మనము ఈ హై స్పీడ్ ట్రైన్ ఎందుకండి? ఇప్పుడు $1కి 60 రూపీస్ ఉండే, ఎప్పుడు ఒక 15 years బ్యాక్, ఇప్పుడు $1 ఎంత? నియర్లీ 100 రూపీస్ అయిందండి. మనం నష్టపోతున్నాము ఈ రూపీ డిప్రిషియేషన్ అవ్వడం వల్ల. 2017 కన్నా ముందు జిఎస్టీ అనేది లేకుండే, 2017 తర్వాత జిఎస్టీ ఉంది. సరే, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ సిస్టమ్ మంచిదే కదా అని అనుకున్నాం. 18% జిఎస్టీ తీసుకుంటుంది అంటే 100 రూపాయలు ఉండే సరుకు 118 అయింది. 1000 రూపాయలు ఉండేటటువంటి వస్తువు 1000 రూపాయల 180 రూపాయలు అయింది. ఈ పైన ఉన్నటువంటి 180 రూపాయలు ఎక్కడికి వెళ్తుంది? పైన ఉన్నటువంటి 18 రూపీస్ 100 మీద ఎక్కడికి వెళ్తుంది?